హలో నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ డివోషనల్. సో ప్రస్తుతం మనతోనే గురువు గారు ఉన్నారండి. గురువు గారి గురించి తెలియని వ్యక్తులు ఎవరూ లేరు. ఎందుకంటే చాలా ప్రఖ్యాతి కలిసినటువంటి వ్యక్తి. ఎన్నో మీడియాలో ఎన్నో ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అంటే ఎవరి డౌట్లు అయినా కూడా క్లియర్ చేసేటువంటి గురువుగారు ఈరోజు నాతో ఉన్నారు. ఆయన ఎవరో కాదు, నానాజీ పట్నాయక్ గారు. సో ఒకసారి గురువు మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. శ్రీమాత్రే నమః. గురువుగారు, వీధిపోటు అనేది మన ఇంటికి కంపల్సరీగా ఉంటుంది అంటుంది. సో అలాంటి వాటికి ఏమైనా దోషాలు, వాటిని తీయడానికి ఎలా ఉంటుంది? అంటే ఒకటమ్మా, వీధి చూపు వీధి పోటు రెండు రకాలు ఉంటుంది. వీధి చూపు మంచిది, వీధి పోటు ఇబ్బంది. ఈశాన్యం, తూర్పు ఈశాన్యం కావచ్చు, ఉత్తర ఈశాన్యం కావచ్చు, ఈశాన్యం వీధి చూపు అనేది మంచిదే. నో నీడ్ టు వరీ, దాని గురించి భయపడాల్సిన పని లేదు అని అగ్నిపురాణంలో చెప్పబడింది. కాబట్టి మీరు ఈశాన్యం కానీ, తూర్పు ఈశాన్యం కానీ, తూర్పు కానీ, ఉత్తరం కానీ, ఉత్తర ఈశాన్యం కానీ, అదేవిధంగా పడమర వాయువ్యం కానీ, దక్షిణాగ్నేయం కానీ, వీధి చూపులు, వీటి గురించి మీరు భయపడాల్సిన పని లేదు. ఇబ్బందికి పెట్టేటువంటి వీధి పోటు ఏంటి అంటే దక్షిణము, దక్షిణ నైరుతి, పడమర నైరుతి, పడమర, అదేవిధంగా ఉత్తర వాయువ్యము అండ్ తూర్పాగ్నేయము, ఈ 6 ఫేసింగ్స్ వీధి పోటు. అంటే దీనివల్ల ఇబ్బంది ఇస్తుంది. ఇలాంటి సందర్భంలో మీరు మీ స్థలానికి ఇంకొంచెం ముందుకి ఇంకొక గోడ కట్టి అది అక్కడికి ఆగేలా చేసుకోవచ్చు రెమెడీ. కొంతమంది త్రిశూల గణపతిని పెడతారు, త్రిశూలం పట్టుకున్నటువంటి గణపతిని, ఇలాంటివి రెమెడీస్ కూడా చేస్తుంటారు. బట్ గణపతి పెట్టినప్పుడు పెడుతూ ఉంటారు. అటువంటి నిర్మాణం చేసినప్పుడు ఖచ్చితంగా రోజు దానికి నైవేద్యము, ధూపము చేయాలి. చాలామంది పెట్టి వదిలేస్తారు, అది మళ్ళీ దోషం. పెట్టి వదిలేస్తే అట్లా. అది సో ఇందులో అన్నీ కూడా పద్ధతులుగా పాటించాలి, కంపల్సరీ పాటించాలమ్మా. ఇప్పుడు అంటే నేను అనేది ఏంటంటే అమ్మా, చిన్న ఎగ్జాంపుల్, మీరు నడిచేటప్పుడు ఒక పద్ధతి పాటిస్తారు, ఎలా పడితే నడవగా పడిపోతారుగా. మరి ఇంత పెద్ద ఇల్లు కట్టుకునేటప్పుడు పాటించకపోతే ఎట్లా? సో ఇప్పుడు ఈ వాస్తు యంత్రాలైనా, వాస్తు నిర్మాణాలైనా ఉన్నా కూడా వాటిని ఎంతవరకు నమ్మొచ్చు గురువు గారు? ఒకటమ్మా, ఇది శాస్త్రం. ఇప్పుడు మీరు ఉన్నారు, కెమెరామ్యాన్ కొన్ని విషయాలు చెప్తుంటారు మీకు. ఈ కలర్ వేసుకోండి, ఈ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. ఇదొక విద్య అనుకుందాం, కెమెరాని చూపించేది. ఎంతవరకు తీసుకోవచ్చండి లైటింగ్ అంటే, అందులో ఎక్స్పర్ట్ ఎంత ఉన్నాడో మీకు అవుట్పుట్, ఇది ఎంతవరకు నమ్మొచ్చు అనేది మీరు ఎలా చూస్తారు? దీని నుంచి వచ్చే అవుట్పుట్ బట్టి, అంతే కదా. వీడియో క్లారిటీ, వీడియో తీసే విధానం బట్టి, అవును నువ్వు చెప్పింది కరెక్టే, అవుట్పుట్ బాగొచ్చిందని. మీరు వాస్తు పాటిస్తే మీరే చెప్తారు మీ నోటితోని 100% నమ్మొచ్చు, 100% దీన్ని పాటించాలి అని. నేనేమంటానంటే, చాలామంది కొంచెం పాటిస్తే సరిపోతుంది అంటారు. అది తప్పు అంటాను. ఎందుకంటే మీ పిల్లలకి ఎప్పుడైనా నువ్వు కొంచెమే చదువుకో, నువ్వు మొత్తం 100 మార్క్స్ రాక్కర్లేదని ఎవరైనా చెప్తారా? ఫస్ట్ ర్యాంక్ రావాలని చెప్తాం. అంటే నువ్వు నాలెడ్జ్ గెయినింగ్లో పూర్తిగా నేర్చుకోవాలనుకుంటున్నావు, చదువులో ఫస్ట్ ర్యాంక్ రావాలనుకుంటున్నావు. నువ్వు పొజిషన్కి వెళ్తే ఏం పర్లేదు, 10,000 జీతం వచ్చిన చాలు అంటున్నామా? లేదు, నువ్వు 1,00,000 రూపాయలు జీతం సంపాదించాలంటున్నావు, అవునా కదా. నువ్వు బాగా చదవాలంటున్నావు, అందరికంటే ఇచ్చేయాలనుకుంటున్నావు. అంటే ఏమిటి, అన్నిట్లో నువ్వు పరిపూర్ణత చూసేటప్పుడు ఒక శాస్త్రం నిర్దిష్టంగా నువ్వు ఇలా ఉంటే బాగుంటుందని మహర్షులు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి చెప్పినటువంటి అంశం ఇది. మహర్షులు పర్ఫెక్ట్గా పనిచేస్తుంది వాస్తు కానీ జ్యోతిష్యం కానీ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. నువ్వు నమ్ముకుంటే దాన్ని బట్టి నువ్వు లబ్ధిని పొందుతావు. నమ్మను అనుకుంటే అది నీ ఇష్టం. దానివల్ల దానికి వచ్చే నష్టమే లేదు, వాస్తుకు వచ్చే నష్టమే లేదు, దానివల్ల నీకు వచ్చే నష్టమే ఉంటుంది. థ్యాంక్ యూ గురువు గారు. ఈరోజు మాకు చాలా వరకు మంచి విశేషాలు ఇచ్చారంటే ఇంటికి సంబంధించినటువంటివి కాబట్టి. సో థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాము. థ్యాంక్ యూ గురువు గారు. శ్రీమాత్రే నమః.